నమస్తే, నేను మీ అశ్విని కుమార్ని. మనం కుబేర ప్రాజెక్టులో చూస్తున్నారుగా, 18 విల్లాలకు ఆల్రెడీ స్లాబ్లు అయిపోయినాయి. అటు పక్కన ఆల్రెడీ కస్టమర్లు కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ది బెస్ట్ లేఅవుట్ అండి. అటు డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటాం మనం. వితిన్ 200 మీటర్స్లో డీమార్ట్ ఉంది మనకి. ఇది మనకి వినాయకుడి మందిరానికి స్లాబ్ వేసాము ఆల్రెడీ. ఆ పక్కది మనకి క్లబ్ హౌస్ అండి. 575 స్క్వేర్ యార్డ్లో క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, దాంట్లో బ్యాంకెట్ హాల్ ఉంటుంది, 4 సూట్ రూమ్స్ ఉంటాయి. ఇట్లాంటి బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో. ఇంకోటి స్పెషలైజేషన్ వచ్చి మనకి ఈ వాటర్ ట్యాంక్ పక్కన 1 ఎకర్లో మియావాకి ఫారెస్ట్ని క్రియేట్ చేస్తున్నామండి. మియావాకి ఫారెస్ట్ అంటే ఏం లేదు, మన టెంపరేచర్కి తట్టుకొని వితిన్ 2 to 4 ఇయర్స్లో ఒక 20 to 40 ఫీట్ హైట్ పెరిగి చుట్టుపక్కల టెంపరేచర్ని 4 to 5 డిగ్రీస్ కంట్రోల్ చేసి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయండి. అలాంటి ఫారెస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం మనం. ఇదంతా మనకి చూడొచ్చు, ఎక్సలెంట్ గ్రీనరీ పెట్టాము. సీనియర్స్కి సపరేట్గా సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి మన దాంట్లో. షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుని 2 నెట్స్ వస్తాయి, స్కేటింగ్ రింక్ కట్టాము. అసలు అద్భుతంగా ఒక నేషనల్ హైవేకి ఇటు స్టేట్ హైవేకి 2 ప్రాజెక్టులు, ఈ 2 హైవేల మధ్యలో మన ప్రాజెక్ట్ ఉందండి. ఇట్లాంటి లొకేషన్లో ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో, ఇంకా ప్రజెంట్ 21 బిట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సేల్కి. ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడికే వచ్చి ఒక 40,000 పెట్టో 50,000 పెట్టో పర్ స్క్వేర్ యార్డ్ కొనే పరిస్థితి రాబోతుందండి త్వరలోనే. ఈ హైవే ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ప్లస్ మంది కూడా రెసిడెన్షియల్ పరంగా డెవలప్ చేస్తున్నాం కాబట్టి